ఎయిర్టెల్ కానీ జియో కానీ 30 రోజులకు కాకుండా 28 రోజులకు రీఛార్జ్ ఎందుకు పెడుతున్నాయి? ఇలా చేయడం వల్ల సంవత్సరానికి 12 సార్లు బదులు 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తుంది కదా. ప్రతిరోజు మిగిలిన మొబైల్ డేటాను నెక్స్ట్ డేకి ఎందుకు ఫార్వర్డ్ చేయడం లేదు? విమానాలు ఆలస్యమైనప్పుడు ప్రయాణికులకు కాంపెన్సేషన్ ఎందుకు ఇవ్వరు? ఎయిర్పోర్టుల్లో ఫుడ్ ఐటమ్స్ మీద 3 నుంచి 4 రెట్లు ఎక్కువ రేట్లు ఎందుకు వసూలు చేస్తున్నారు? టోల్ గేట్ దగ్గర 5 నిమిషాల కన్నా ఎక్కువ నిలిపితే టోల్ ఎందుకు రద్దు చేయకూడదు? బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఫైన్ ఎందుకు వేస్తున్నారు? మధ్యతరగతి వారిపైనే ఎక్కువ జీఎస్టీ పన్నులు ఎందుకు వేస్తున్నారు? ఆడవారికి మెటర్నిటీ లీవ్ ఇచ్చినప్పుడు అవే బాధ్యతలు పంచుకునే భర్తలకు ప్యాటర్నిటీ లీవ్ ఎందుకు ఇవ్వరు? ఒకసారి ఎన్నికైన ప్రజాప్రతినిధి పనితీరు బాగోకపోతే 5 సంవత్సరాలు భరించాలా? మధ్యలో రీకాల్ చేసే ప్రొవిజన్ ఎందుకు పెట్టరు? పార్లమెంట్లో ఈ ప్రశ్నలను అడిగి ప్రభుత్వానికి చెమటలు పట్టించి రాఘవ చెద్దా దేశవ్యాప్తంగా హీరో అయిపోయారు. ఆయన అడిగినవి మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన కీలకమైన విషయాలు. ఇలా అడగడం వల్ల ఆయనను తమ కోసం ఉన్న ఒక నిజమైన ప్రజాప్రతినిధి అని అందరూ అనుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఆయనను మిలియన్ల కొద్దీ ఫాలో చేయడం మొదలుపెట్టారు. బీజేపీ పార్టీ ఒక పెద్ద చదువురాని గూండాల పార్టీ. అది అతి పెద్ద వాషింగ్ మెషిన్. ఎలాంటి డిటర్జెంట్ లేకుండానే బాగా మురికి పట్టిన నేతలను ఆ వాషింగ్ మెషిన్లో వేస్తే బయటికి తెల్లగా వస్తారని రాఘవ చెద్దా బీజేపీ పార్టీని వ్యంగ్యంగా విమర్శించారు. చార్టర్డ్ అకౌంటెంట్ చదివి డెలాయిట్లో మంచి ఉద్యోగాన్ని వదిలి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అన్నా హజారే దగ్గర చేరి అరవింద్ కేజ్రీవాల్తో 15 సంవత్సరాలుగా ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న రాఘవ చెద్దా ఎవరూ ఊహించని పని చేశారు. ఏప్రిల్ 24, 2026న సడన్గా బీజేపీ పార్టీలో చేరారు. ఇన్ని రోజులు బీజేపీని తూర్పారబట్టిన మనిషి అదే పార్టీలో చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటి వరకు ఆయనను గొప్ప వ్యక్తిగా ఆరాధిస్తున్న చాలా మందికి ఇదొక షాక్. వెంటనే 20 లక్షల మంది ఆయన ఇన్స్టాగ్రామ్ను అన్ఫాలో చేశారు. మొన్నటి వరకు బీజేపీని తీవ్రంగా విమర్శించిన రాఘవ చెద్దా ఎందుకు ప్లేట్ ఫిరాయించాడు? ఆయన కూడా ఒక నిబద్ధత లేని రాజకీయ నాయకుడా? ఇన్ని రోజులు ఆయన నటించాడా? సామాన్యుడి సమస్యలను లేవనెత్తి తన గ్రాఫ్ పెంచుకుని ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించాడా? దీనికి ఆయన చెప్పిన కారణాలు సమంజసంగా ఉన్నాయా? అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిమయమైపోయిందని, తాను ఒక రాంగ్ పార్టీలో ఉన్న రైట్ పర్సన్ అని రాఘవ చెద్దా చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీలో టాక్సిక్ అంటే విషపూరితమైన వాతావరణం ఉందని, అందుకే ఆ పార్టీ నుండి బయటకు వచ్చానని చెప్పారు. రాఘవ చెద్దా ఏం చెప్పినా ఆయన ఆమ్ ఆద్మీ పార్టీని వీడడానికి చాలా కాలం నుండే రంగం సిద్ధం చేసుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినప్పుడు మెడికల్ చెకప్ కోసం రాఘవ చెద్దా లండన్ వెళ్లారు. అరెస్ట్ గురించి ఏమీ మాట్లాడలేదు. ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ప్రచారం కూడా చేయలేదు. అరవింద్ కేజ్రీవాల్ జైలు నుండి విడుదలైనప్పుడు కూడా రాఘవ చెద్దా ఏమీ మాట్లాడలేదు. పార్టీ కార్యక్రమాల నుండి ఆయన తప్పుకున్నారు. దీనితో ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ చెద్దాను రాజ్యసభలో డిప్యూటీ లీడర్గా తొలగించి ఆయనకు మాట్లాడే అవకాశం కూడా తీసేసింది. దీనితో తనను సైలెంట్ చేశారు, కానీ తాను ఓడిపోలేదు అని రాఘవ చెద్దా కామెంట్ చేశారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, సరే ఆప్ అవినీతిమయమైంది, అందులో ఇమడలేక బయటకు వచ్చేశారు, కానీ 15 ఏళ్లుగా పోరాడుతున్న చదువురాని గూండాల పార్టీ సడన్గా ఒక మంచి ప్రత్యామ్నాయంగా కనపడిందా? లేక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్స్ జరుగుతాయని భయపడ్డా? ఏదేమైనా రాఘవ చెద్దా ఒక అవకాశవాదిగా నిరూపించుకున్నాడు. ఇన్ని రోజులు సామాన్య ప్రజలను మభ్యపెట్టి తన ఇమేజ్ని పెంచుకుని గతంలో ఆయన చెప్పిన బీజేపీ అనే వాషింగ్ మెషిన్లోకి వెళ్ళాడు. రాఘవ చెద్దా ఒక ఫక్తు రాజకీయ నాయకుడిని ప్రూవ్ చేసుకున్నాడు. బీజేపీలో ఉండి కూడా ఇంతకు ముందులాగానే సామాన్యుల సమస్యలపై ప్రశ్నిస్తే ఆయన మళ్ళీ ప్రజల్లో విశ్వసనీయత పెంచుకోగలుగుతాడు. లేకపోతే ఒక ఫక్తు రాజకీయ నాయకుడిగా మిగిలిపోతాడు. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? రాఘవ చెద్దా విలువలు కలిగిన నాయకుడా లేక అవకాశవాద రాజకీయ నాయకుడా? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.